వెల్కమ్ టు సైన్మా 2.0. RRR సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ దేవరతో మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. గ్యాప్ ను కవర్ చేసేందుకు వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. కానీ తారక్ ప్లానింగ్ ను డిస్టర్బ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఎలా అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. RRR రిలీజ్ తరువాత చాలా రోజులకు కొరటాల శివతో మూవీ అనౌన్స్ చేశారు జూనియర్. ఆ తరువాత చాలా టైం తీసుకుని ఆ సినిమాను పట్టాలెక్కించారు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక మాత్రం గ్యాప్ తీసుకోకుండా సెట్ లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అదే సమయంలో నెక్స్ట్ చేయబోయే సినిమాలకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. తారక్ ప్లానింగ్ ను డిస్టర్బ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. దేవరా షూటింగ్ లో ఉండగానే గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా చేతికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ఈ ఎఫెక్ట్ దేవర మీద పడుతుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనం. ఈ గ్యాప్ లో బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ అయినా స్టార్ట్ అవుతుందా అంటే ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. తాజాగా హృతిక్ రోషన్ కూడా ఊతకర్రలు పట్టుకుని దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. దీంతో వార్ 2 షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఆల్రెడీ అనౌన్స్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ అన్న పట్టాలెక్కిస్తారా అంటే ఆ అవకాశం కూడా లేదు. ఆల్రెడీ సలార్ 2 వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్పింది హుంబ్లీ. దీంతో ఎన్టీఆర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసినా డిలే తప్పేలా లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. గతేడాది హ్యాట్రిక్ హిట్స్ తో అలరించిన బాద్షా ఇక మీదట బ్రేక్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారు. పఠాన్ రిలీజ్ కి ముందు కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకున్న కింగ్ ఖాన్ ఆ టైంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక మీదట అలాంటి బ్రేక్ ఎప్పటికీ ఉండదని హామీ ఇస్తున్నారు. గతేడాది హ్యాట్రిక్ హిట్స్ తో బౌన్స్ బ్యాక్ అయిన బాద్షా షారుఖ్ ఖాన్ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ బీ టౌన్ లో టాప్ హీరోగా ఉన్న షారుఖ్ మరో 35 ఏళ్ల పాటు వెండి తెర మీద అలరిస్తూనే ఉంటా అన్నారు. హీరోగా రిటైర్ అయినా ఏదో ఒక పాత్రలో నటిస్తానని చెప్పారు. పఠాన్ సినిమాకు ముందు వరుస ఫెయిల్యూర్స్ రావడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మంచి కథ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేశానని, ఫైనల్ గా ఆ వెయిటింగ్ కు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక మీదట కెరియర్ లో బ్రేక్ తీసుకోవద్దని ఫిక్స్ అయ్యా అన్నారు బాద్షా. ఇన్నాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీకే ఫిక్స్ అయిన షారుఖ్ ఖాన్ ఇక మీదట ప్రయోగాలకు రెడీ అంటున్నారు. మంచి కథ కుదిరితే ఏ భాషలో అయినా నటించేందుకు రెడీ అంటూ దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. హాలీవుడ్ ఎంట్రీ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు బాద్షా. ఇంగ్లీష్ మూవీస్ చేయాలని తనకు కూడా ఉందని, కానీ ఇంతవరకు హాలీవుడ్ నుండి మంచి ఆఫర్స్ ఏవీ రాలేదని అన్నారు. షారుఖ్ ఇంత క్లియర్ గా చెప్పడంతో కింగ్ ఖాన్ తో డిఫరెంట్ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ సింగం 3 ఇప్పటికే భారీ కాస్టింగ్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు మరింత స్టార్ పవర్ యాడ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ని రివీల్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా పేరున్న రోహిత్ వరుసగా కాప్ డ్రామాలతో అలరిస్తున్నారు. ముఖ్యంగా సింగం సిరీస్ తో వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు రోహిత్. సూర్య, హరి కాంబినేషన్ లో తెరకెక్కిన సౌత్ బ్లాక్ బస్టర్ సింగం సినిమాను అజయ్ దేవ్గన్ హీరోగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు రోహిత్. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సొంత కథతో సింగం సీక్వెల్ ను రూపొందించారు. సింగం రిటర్న్స్ పేరుతో రిలీజ్ అయిన సింగం 2 కూడా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ ఫ్రాంచైజీలో మరిన్ని మూవీస్ ప్లాన్ చేశారు రోహిత్, అజయ్. కోవిడ్ కారణంగా డిలే అయి సింగం అగైన్ మూవీని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. మరోసారి అజయ్ దేవ్గన్ సింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో లేడీ సింగం శక్తి శెట్టి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ కూడా సింగం 3లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీపికతో పాటు హీరోయిన్ గా కరీనా కూడా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ ను రివీల్ చేశారు మేకర్స్. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ సింగం అగైన్ లో విలన్ గా నటిస్తున్నారు. రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ పోస్టర్ తో ఈ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. 10 ఏళ్ల క్రితం గుండే సినిమాలో కలిసి నటించారు ఈ స్టార్స్. ఇప్పుడు మరోసారి తలపట్టం కూడా సింగం అగైన్ మీద హైప్ పెంచేస్తోంది. క్యాలెండర్ ఇయర్ మారే ప్రతిసారి మనం సాధించిందేంటి అని చెక్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. అలా చూసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ ఇయర్ అనిపిస్తే ఆ సంతోషమే వేరు. ఆ జోష్లో నెక్స్ట్ ఇయర్ని కూడా సక్సెస్ల వైపు నడిపించే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా 2024లో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న బ్యూటీస్ ఎవరు? వాళ్ళ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? నేషనల్ క్రష్ 2023లో మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకున్న బ్యూటీ. గతేడాది తనకు చిన్నప్పటి నుండి క్రష్ ఉన్న విజయ్ తో వారసుడు సినిమాలో నటించేశారు. అలాగే బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టాలన్న చిరకాల కల నెరవేరింది కూడా 2023లోనే. సో బ్యాక్ టు బ్యాక్ 2 కోరికలు తీరడంతో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ గా సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు రష్మిక మందన్న. అదే జోరు 2024లోనూ కంటిన్యూ చేస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రష్మికకు 2 హిట్లు పడ్డట్టే కీర్తికి కూడా గతేడాది 2 హిట్స్ ఉన్నాయి. పక్కా తెలంగాణ అమ్మాయిగా దసరాలో ధూమ్ ధామ్ చేశారు. ఇప్పటికీ ఓ వదినే అంటూ కీర్తి సురేష్ దసరాను గుర్తు చేసుకుంటున్నారు జనం. అలాగే తమిళ్లో ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామననన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది మామనన్నన్. ఈ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తూ 2024లో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు కీర్తి సురేష్. 2023లో శృతి హాసన్ కి హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. సీనియర్ హీరోలతో చేసిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సలార్ సినిమాలో తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా ఆ సినిమా వెండి తెర మీద సెట్ చేసిన ఫైర్ శృతి కెరియర్ కు ప్లస్ అయింది. హాయ్ నాన్నలో చేసిన గెస్ట్ అపియరెన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాదిలోనూ అలాంటి క్రేజీ ప్రాజెక్ట్సే ఈ అమ్మడి కిట్టీలో ఉన్నాయి. రీసెంట్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ సర్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనం. మాస్టారు అంటూ సర్ ని గుర్తు చేసుకున్నా అందులో అందంగా కనిపిస్తున్నది సంయుక్త మీననే. ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే సంయుక్తకి విరూపాక్ష, డెవిల్ సినిమాలు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి ఏడాదిలో కూడా సంయుక్తకి ఆఫర్స్ క్యూ కట్టడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనం. సో చూసారు కదా, ఇవే వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారీ సోయో.